ఎంత ఏరియాలో వర్షం పడ్డది, అంటే క్యాచ్మెంట్ ఏరియాలో ఎన్ని వేల చదరపు కిలోమీటర్ల వర్షం పడ్డది, ఎంత వర్షపాతం పడ్డది, దాని ప్రకారం నిజాం సాగర్కు నీళ్ళు ఎన్ని వస్తాయి, గోదావరికి నీళ్ళు ఎన్ని వస్తాయి అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంటు గ్రహించాల్సినటువంటి అవసరం ఉండిండే. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంటు అశ్రద్ధ చూపించింది. బాధ్యత రహిత్య మూలంగా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ రావడము, మొత్తం మీద ప్రాణ నష్టం జరగకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు చొరవ చూపింది. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాత్రం చొరవ చూపలేదు, బాధ్యత రహితంగా ప్రవర్తన చేసింది. అట్లాగే మంగళవారం అంటే 26 నుంచి 27 వరకు, 27 తర్వాత నిజాం సాగర్ దిగువ భాగాన బాన్స్వాడ, బోధన్, నందిపేట వరకు, అట్లాగే ఇటు ధర్మాబాద్, కొండలవాడి ఏరియాలో కూడా సుమారు 16, 18, 20 సెంటీమీటర్ల వర్షం పడ్డది. ఆ రోజు 28 తారీఖు నాడు కల్దుర్కిలే 16 సెంటీమీటర్ల వర్షం పడ్డది. ఇన్ని వేల చదరపు కిలోమీటర్లలో ఇంత పెద్ద ఎత్తున వర్షపాతం ఉన్నప్పుడు వచ్చే నీళ్లు ఎన్ని అనేది శ్రీరామ్ సాగర్ వాళ్ళు లెక్కలేయాలా, పసిగట్టాలా. అది ఏమీ జరగలేదు. ఈ 3 రోజుల నుంచి 5 లక్షల క్యూసెక్కులు వస్తే 5 లక్షల క్యూసెక్కులు కిందికిడిచి పెడుతుండ్రు. కానీ అప్పటికే శ్రీరామ్ సాగర్ గేట్లు తెరవకపోవడం మూలంగా పెద్ద ఎత్తున నీళ్ళ స్టాగ్నేషన్ నిల్వ అనేది జరిగింది. 2021లో 6 లక్షల క్యూసెక్కులు వస్తే కూడా కేవలము పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతం మాత్రమే మునిగింది. కానీ ఇవాళ గోదావరి ఒడ్డు నుంచి కానీ, మంజీరా ఒడ్డు నుంచి కానీ నీళ్లు సుమారు 6, 8, 10 ఫుట్ల ఎత్తులో నీళ్లు వెనుకకు దనినాయి. ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి లింకప్ దిగిపోయింది. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం పోవాలంటే 4 ఫుట్లు 6 ఫుట్ల నీళ్లు. ఏ గ్రామం వాళ్ళు అదే గ్రామం లోపల ఉండిపోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున స్టాగ్నేషన్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం 27 తారీఖు నాడు ఈ వర్షపాతం దృష్టిలో పెట్టుకొని సుమారు 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజాం సాగర్, మెదక్ కానీ, నాందేడ్ కానీ క్యాచ్మెంట్ ఏరియాలో ఎన్ని వేల చదరపు కిలోమీటర్లలో ఎంత వర్షపాతం ఉన్నది, నీళ్ళెన్ని వస్తాయి అనేది ఎస్ఆర్ఎస్పి బాధ్యులైనటువంటి ఎస్సీ కానీ, ఈఈ కానీ గ్రహించలేదు. 27 తారీఖు నుంచి 1,00,00,000 నుంచి మొదలుపెట్టి ప్రతి 5-6 గంటలకు 50,000 క్యూసెక్ల నుంచి పెంచుకుంటూ పోతే 28 తారీఖు వరకే 4 లక్షలు 5 లక్షలు డిశ్చార్జ్ కనుక చేసినట్టయితే ఈ ముంపు జరిగేది కాదు. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళకి 48,000 ఎకరాలలో పంట నష్టమైందని అంటుంది. కేవలం మా కల్దుర్కి గ్రామంలో కల్దుర్కి నుంచి మంజీరాకి 2 కిలోమీటర్ల వెడల్పుతోని 8 ఫుట్ల నీళ్లు నిలబడ్డాయి. ఈ 2 కిలోమీటర్ల వ్యాప్తిలో ఉన్నటువంటి పంట 1,500 ఎకరాలు, 80% వరి, 20% సోయాబీన్. ఈ 72 గంటలు 96 గంటల వరకు నీళ్ళలో నిలబడ్డాయి. నిన్న సాయంత్రం నీళ్ళు వెళ్ళిపోయింది. అయినా ఇవాళకి గోదావరికి 5 లక్షల క్యూసెక్లు వస్తున్నాయి. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ వర్షపు నీళ్లు ఎస్ఆర్ఎస్పికి వస్తాయనేటటువంటి ఇంగిత జ్ఞానం సంబంధిత ఎస్సీకి లేదా, ఈకి లేదా. ఈ నీళ్ళన్నీ ఎస్ఆర్ఎస్పికి రాకుండా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి గంగా నది పోతాయి అనుకున్నారా, లేకపోతే దక్షిణ భారతదేశంలో కావేరీ నది పోతాయి అనుకుంటున్నారా? ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా బాధ్యత రహితంగా నడిచినటువంటి ఎస్సీ గారిని, ఈఈ గారిని తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలి. గవర్నమెంటు ఏదైతే పంటలు నష్టపోయినటువంటి లెక్కలు కట్టి ఎన్ని ఎకరాలలో నష్టపోయిందో ఎకరానికి 25,000 కాడికి వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము.